118వ కీర్తన 22వ వచన భాగాన్ని ధ్యానాంశంగా చదువుకుందాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. అందరికీ మనకి మాట ఫెమిలియర్ కదా. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. ఒకసారి ఈ మాటలు సంఘం అంతా స్వరమెత్తి నాతో చెప్పండి. ఇల్లు కట్టువారు, కొంచెం బిగ్గరగా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఏ రాయట ఇది? ఏ రాయట? ఎవరు దీన్ని నిషేధించారట? దీని ఒక సారాంశాన్ని నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. అందరు నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. కొంతమంది ఇల్లు కడదామని ఒక ఆలోచన కలుగున్నారట. ఒక ఇల్లు నిర్మిద్దాం, చక్కని హౌస్ మనం కట్టాలి, ఒక ఇల్లును మనము కట్టాలని చెప్పి ఆలోచన కలిగి దానికి కొన్ని రకాలైన ప్లాన్స్ వారు వేస్తూ ఉన్నారు. మనందరికి కూడా దేవుడు చక్కని గృహాలు ఇచ్చాడు, అవునా కాదమ్మా? చక్కని గృహాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మైక్ మీకు ఇచ్చి సాక్ష్యం చెప్పండి, ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీ స్థితి ఎలా ఉంది అని అడిగితే మనలో ప్రతి ఒక్కరం చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, ఒకప్పుడు 4 మెతుకులకు కూడా గతిలేని పరిస్థితి మా పరిస్థితి. కూటికి గుడ్డకు దిక్కులేని పరిస్థితులలో మేము జీవిస్తూ ఉన్నాం. దయహీనమైన పరిస్థితులలో మేము బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు తన మహాకృపను బట్టి మమ్మల్ని ఏం చేశాడంటే, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మా పేదరికాన్ని దేవుడు తొలగించాడు, మా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. పేదరికంలో ఉన్నవారము కాస్త ఈరోజు మేడమిద్దలు కట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడని ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇస్తూ ఉంటారు వెనకటి స్థితిని బట్టి. అయితే దేవుడు మనందరికీ ఇల్లు ఇచ్చాడు కదా. ఒక ఆయన కాంట్రాక్టర్ ఇలా అంటున్నాడట, ఇల్లు కడదామని దానికి కావలసిన రాళ్లను పోగు చేశాడు. ఈ లోపల మరికొంతమంది వచ్చి, రాళ్లతో కట్టడం మంచిది కాదు, దానికి కావలసిన కొన్ని మెటీరియల్స్ మనం వాడదామని చెప్పి కొన్ని రకాలైన వనరులు తీసుకొచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఈ రాయిని నిషేధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయితే ఆ మెటీరియల్స్ కలిపి కడుతున్నప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ కట్టుబడి సరిగా రాలేదు. మరలా ఏం చేశారో తెలుసా? కట్టుబడి సరిగా లేదని చెప్పి, స్ట్రాంగ్గా లేదని చెప్పి ఈ మెటీరియల్ అంతా కూడా ప్రక్కన పెట్టి నిషేధించిన రాయి ఏదైతే ఉందో, నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలి. నిషేధించిన రాయి ఏదైతే ఉందో ఈ రాయిని మరలా తీసుకొని వచ్చారట. ఏ రాయి అయితే నిషేధించబడిందో, ఏ రాయి అయితే తృణీకరించబడిందో, ఏ రాయి అయితే వెలివేయబడిందో, ఏ రాయి అయితే ఇది మాకు అవసరం లేదు అని చెప్పి ప్రక్కన పెట్టాడో, అదే రాయి మరలా మూలకు తలరాయిగా మారిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిషేధించబడిన రాయి మూలకేమేం చెప్పండి? తలరాయి అయిపోయింది. అదే ముఖ్య పునాదిగా మార్చబడింది. ఏ రాయినైతే ప్రక్కన పెట్టేశారో అదే రాయి మరలా అవసరతగా మారినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథాలను మనం ఆలోచన చేస్తే ఇంతకు ఈ రాయి ఎవరు ఈ రాయి? ఈ రాయి దేనికి సూచనగా ఉందని మనం ఆలోచన చేస్తే చూడండి, అపోస్తులుల కార్యగ్రంథము 4వ అధ్యాయం. అపోస్తులుల కార్యగ్రంథము 4వ అధ్యాయం. దయచేసి ఎవ్వరు అటు ఇటు తిరగొద్దండి. ఇక ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు వెళ్ళొద్దు, ఎక్కడ నిలబడొద్దు. కెమెరా పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళని మీరు ఏం చేస్తారంటే ఎవడెటు వస్తున్నాడా, ఎవరిని చూపిస్తున్నారా, ఇలాంటివి చూసుకోకండి. మీకు అవన్నీ కూడా అనవసరం.
మీ ఫోకస్ అంతా నా మీద ఉండాలి. అటు ఇటు మాట్లాడొద్దు, పిల్లలతో ఆడుకోవద్దు, క్రమంగా కూర్చోబెట్టండి. ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించునుగాక. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. తృణీకరించిన రాయి ఎవరట? ఆయనే. అమ్మ స్వరం ఎత్తండమ్మ, ఎవరట? ఈ మాట నాతో చెప్పండి. ఇల్లు కట్టువారైన మీరు, కొంచెం బిగ్గరగా, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆయనంటే ఎవరో? మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభుల వారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఏ రాయినైతే నిషేధించారో, ఏ రాయినైతే ప్రక్కన పెట్టేశారో, ఏ రాయి అయితే మాకు వద్దు అనుకున్నారో, ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పి సాక్షాత్తు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. బైబిల్లో రాయి లేదా బండ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? కొంచెం సైజు పెద్దగా ఉంటుంది. రాయి అంటే కొంచెం సైజు చిన్నగా ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయి లేదా బండ, ఈ రెండిట్లో ఏది మనం చూసినా మనకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటో తెలుసా? రాయి అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. స్టోన్ సిగ్నిఫైస్ ఆర్ ద రాక్ సిగ్నిఫైస్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుకి ఈ రాయి సూచనగా కనబడుతూ ఉంది. ఇప్పుడు నిషేధిస్తున్నారట ఈ రాయిని. లేరా ఈ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభువు వారిని నిషేధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు కాదని నిషేధించేవారు కొంతమంది, యేసుక్రీస్తు ప్రభుల వారు నిజదేవుడు కాదు అని కొన్ని మతాలు చెప్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ లోకంలో పుట్టలేదు అని చెప్పి నిషేధించేవారు మరికొంతమంది. కొంతమందిని మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అసలు యెరూషలేములోనే ఆయన జన్మించలేదు, లేదా బెత్లెహేములోనే పుట్టలేదు. మరికొంతమంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి ఆయన దేవుడే కాదు, ఆయన ఈ లోకానికి రాలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవలేదు అన్నట్టుగా రకరకాలైన మనుషులు రకరకాల అభిప్రాయాలు కలిగి యేసు ప్రభుని ఏం చేస్తున్నారు తెలుసా? నిషేధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కాదు, అమ్మ వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా ఈరోజు ఏం చేస్తుందంటే యేసయ్యను నిషేధిస్తూ ఉంది. కానీ మీరు రాసుకోండి, చరిత్రలో ఒకరోజు రాబోతుంది, ఏ ప్రపంచం అయితే యేసయ్యను నిషేధించిందో మరలా అదే ప్రపంచము యేసయ్య ముందు తల వంచే రోజు ఒకరోజు రాబోతుంది. హల్లెలూయా. ఏ ప్రపంచం అయితే యేసుక్రీస్తు ప్రభు మీద బురద జల్లిందో, ఏ ప్రపంచం అయితే యేసుక్రీస్తు ప్రభు నిజదేవుడు కాదు అన్నారో, ఏ ప్రపంచం అయితే యేసుక్రీస్తు ప్రభు అసలు ఈ లోకానికి రాలేదని ప్రపంచం ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువుని నిషేధించిందో ఒక రోజు రాబోతుంది. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని స్వయాన తమ నోటితో ఒప్పుకునే దినము ఒకరోజు రాబోతుంది. అందుకే దేవుడు అంటాడు కదా, వారిలో ప్రతి మోకాళ్ళు, అంచె దినాల్లో ప్రతి మోకాళ్ళు ఏమవుతాయట? వంగును, ప్రతి నాలుక ఆయనను గురించి ఏం చేస్తుందట? ఒప్పుకొనును అనే మాట. అంచె దినాల్లో ప్రతి మోకాళ్ళు కూడా వంగుతాయి. ఎందుకు ప్రతి మోకాళ్ళు ఎందుకు వంగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువా నీ వైపు నేను చూస్తున్నాను, నా సమస్యకు నువ్వేం చేయాలా? పరిష్కారం ఇవ్వాలా, నా బాధకు నువ్వేం చేయాలా? ముగింపు ఇవ్వాలని చెప్పి ప్రతి మోకాళ్ళు కూడా ప్రభు సన్నిధిలో వంగి ప్రార్థన చేసే రోజు ఒక రోజు రాబోతుంది. ప్రతి నోరు కూడా యేసయ్యను ఉచ్చరింపచేసే రోజు ఒక రోజు రాబోతుంది. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, యేసు ప్రభువుని నిషేధించిన ఆత్మీయ జీవితాలు కొన్ని ప్రాంతంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుని నిషేధించిన జీవితాలు, కొంతమంది విశ్వాసులు కొన్నాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని ఎరిగిన తర్వాత, తమ జీవితంలో కార్యాలు చూసిన తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టిన జీవితాలు ఎన్నో మనము చూస్తూ ఉన్నాం. రెండవది, ఏదో వారి జీవితంలో కార్యాలు ఆలస్యమయ్యాయని చెప్పి, అమ్మ వింటున్నారు కదా, దేవుని కార్యాలు వాళ్ళ జీవితంలో ఆలస్యమయ్యాయని చెప్పి కొంతమంది దేవుణ్ణి ప్రక్కన పెట్టిన వారిని కూడా మనం ఏం చేస్తున్నాం? చూస్తూ ఉన్నాం.
యేసుక్రీస్తు ప్రభువుని నిషేధించిన జీవితాలు కొన్ని అయితే, యేసు ప్రభువుని నిషేధించిన కుటుంబాలు కొన్ని కలుగున్నాయి. లేరా? యేసు ప్రభువుని నిషేధించిన కుటుంబాలు ఎన్ని కనపట్లేదు చెప్పండి. ఆ కుటుంబంలో ప్రార్థన ఉండదు, ఆ కుటుంబంలో భక్తి ఉండదు, ఆ కుటుంబంలో దైవికమైన ఆరాధన ఉండదు, ఆ కుటుంబంలో వాక్యం ఉండదు. కొంతమంది అంటారు, యేసు ప్రభు ఫోటోనండి 6x4 మేము ఏం చేస్తామండి వాళ్ళకి. చెప్పండి అమ్మ, స్వరం ఎత్తండి. యేసు ప్రభు ఫోటో నా మధ్య ఒక అంటున్నాడు, అయ్యా ప్రార్థన చేస్తున్నావంటే నేను ఎందుకు చేయనండి, ప్రతి ఉదయం లేస్తాను, గోడకి యేసు ప్రభు ఫోటో ఉంటే 2 అగరబత్తులు అంటించి, చెప్పండి, 2 అగరబత్తులు అంటించి, ప్రభువా 2 కొవ్వొత్తులు, ఒక క్యాండిల్స్ 1-2 పెట్టేసి రోజు ప్రభు దగ్గర పోయి ఏం చేయాలట, నమస్కారం చేయాలి. అమ్మ, దేవుడు విగ్రహం కాదు, వింటున్నారా? దేవుడు విగ్రహం కాదు. ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని గణపరుస్తారో ఆ కుటుంబాలు నేను ఏం చేస్తాను, ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు. యేసయ్యను విసర్జించిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి, యేసయ్యను విసర్జించిన జీవితాలు కొన్ని ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువుని నిషేధించిన సంఘాలు కొన్ని కనపడుతూ ఉన్నాయి. కొన్ని సంఘాలను చూడండి, పేరుకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు సంఘము అంటారు, కానీ ఆ సంఘంలో క్రీస్తు కనబడడు. ఆ పాట ద్వారా క్రీస్తు కనపడడు, ఆ వాక్యము ద్వారా క్రీస్తు కనపడడు. సంఘానికి వచ్చే విశ్వాసుల యొక్క జీవితము, వారి ప్రవర్తన ద్వారా క్రీస్తు కనపడడు. ఏమండి, ఎట్టకేలకు ఆఖరికి సేవకుని ద్వారా కూడా యేసుక్రీస్తు ప్రభువారు కనపడరు. ఇక చెప్పండి, ఆ సంఘాలు క్రీస్తుని కలుగున్న సంఘాలు అంటారు అవన్నీ కూడా. కొంతమంది పెట్టే టైటిల్ ఏంటో తెలుసా, ఇది జీవము కలిగిన దేవుని సంఘం. ఆ సంఘంలోకి వెళ్తే జీవం ఉండదు, ఏముండదు, మొత్తం నిర్జీవం అయిపోయిన సంఘమే, నిర్జీవం అయిపోయిన కుటుంబాలే, నిర్జీవం అయిపోయిన విశ్వాసులే. ఆ విశ్వాసులు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడే, ఆ విశ్వాసులు ప్రార్థన చేస్తే కార్యాలు జరగవే. ఆ సంఘంలో దురాత్మ శక్తులు పట్టిన వారు 4 సంఘంలోకి వస్తే ఆ సంఘము దయమా పో, సాతానా ఈ బిడ్డను విడిచిపో అంటే ఆ సంఘంలో ఆ కార్యాలు జరగవే. ఎందుకు సంఘాల్లో ఈరోజు దేవుని కార్యాలు జరగట్లేదంటే, బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ సంఘం పేరు మాత్రమే దేవుని సంఘం, కానీ క్రీస్తు మహిమ ఆ సంఘాల్లో కనబడట్లేదు. ఈ రాత్రి ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువుని నిషేధించిన వారు ఎవరైనా ఉన్నారా? నిషేధించిన కుటుంబాలు ఏవైనా ఇక్కడ ఉన్నాయా? ప్రపంచంలో ఈ లైవ్ చూస్తున్న వారు నిషేధించబడిన సంఘాలు, యేసయ్యను ప్రక్కన పెట్టిన సంఘాలు ఏమైనా ఉన్నాయా? మోషే అంటాడు, అయ్యా 6 లక్షల మంది కాలబలం నాకు వద్దు. ప్రయాణం ప్రారంభించే ముందు దేవుడు చెప్తాడు, మోషే ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నీతో పాటు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, 6 లక్షల మంది కాలబలం ఉన్నారు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు, నిలబడితే కత్తి వాటి చేత కొన్ని లక్షల మందిని చంపగలిగిన కాల బలపు శక్తి నీకు ఇచ్చాను, నువ్వెందుకు భయపడుతున్నావు మోషే అంటే, మోషే అంటే తెలుసా, అయ్యా కాలబలం మీద నేను ఆధారపడనయ్యా, జనబలం మీద నేను ఆధారపడనయ్యా, ఆస్తి బలం మీద నేను ఆధారపడనయ్యా, నాకున్న చదువు మీద ప్రఖ్యాతుల మీద నేను ఆధారపడనయ్యా, జీవము కలిగిన నీవు మాతో రాకపోతే, హల్లెలూయా, జీవము కలిగిన నీవు మాతో ఏం చేయాలా, రావాలా. నీవు రాకపోతే కాలబలమైన వేస్టే, భుజబలమైన వేస్టే, అండబలమైన వేస్టే, కండబలమైన వేస్టే, చదువు బలమైన వేస్టే, ఎంతమంది ఉన్న వేస్టే. ప్రభువా, నీవు మాతో రాని ఎడల మేమేం చేయం, ఈ ప్రయాణాన్ని ప్రారంభించలే. అంటే మోషేలో ఉన్న ఒక మంచి ఆలోచన చూడండి, యేసయ్యను నిషేధించే గుణం లేదు, ఎంతసేపటికైనా యేసయ్య మాతో ఉండాలి, ఆయన నాతో రావాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అమ్మలారా, అయ్యలారా, బ్రదర్స్, సిస్టర్స్, ఒక మాట నేను చెప్తాను, నీ జీవితంలో నువ్వు ఏదైనా ఈ రాత్రి కలిగి ఉండొచ్చు, మంచి ఉద్యోగం నువ్వు కలిగి ఉండొచ్చు, మంచి వ్యాపారం నువ్వు కలిగి ఉండొచ్చు, లేకపోతే నీ జీవితంలో ఇంకేదైనా నువ్వు కలిగి ఉండొచ్చు. దాని మీద ఆధారపడటం కంటే ఇట్స్ వెరీ గుడ్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడటం నీకు చాలా ప్రాముఖ్యం. ఏ రాయి అయితే నిషేధించబడిందో మూలకి ఏమైందట, అదే రాయి తలగా మారిందట. నువ్వు ఈరోజు అనుకుంటున్నావు కార్యాలు జరగట్లేదు, దేవుడు అబద్ధికుడు, కార్యాలు జరగట్లేదు, దేవుడు పక్షపాతి, దేవుడు నాకొద్దు, దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు నాకు అక్కర్లేదని నువ్వు వెళ్ళిపో అలా నువ్వు బుద్ధిహీనత ద్వారా ప్రయాణం చేస్తున్నావేమో. తమ్ముడు, ఒక మాట చెప్తాను విను, ఏ దేవుణ్ణి అయితే తిరస్కరిస్తున్నావో ఒకరోజు అదే దేవుని పాదాల దగ్గరికి నువ్వు రాబోతున్నావు.
ఎందుకంటే ఆయనే నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం ఏంటంటే, నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. మొదటిగా, ప్రతి విశ్వాసి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని ఒక మూలరాయిగా తీసుకోవాలి. నెంబర్ 1. రెండవది, ప్రతి కుటుంబంలో యేసు ప్రభువుని మూలరాయిగా తీసుకోవాలి. మూడవది, సంఘములో మూలరాయిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. ఈ 3 లైన్లు కలిపి ఒకటే లైన్ చేయండి. ఇప్పుడు చెప్పండి అమ్మా. సరే, నేను చెప్తే నాతో పాటు చెప్తారా? పోనీ ఓకే, నాతో చెప్పండి. ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి కుటుంబములో, కొంచెం గట్టిగా, ప్రతి సంఘములో యేసుక్రీస్తు ప్రభువును మూలరాయిగా మనం చేసుకుంటే మన జీవితంలో జరిగే కార్యాలేంటి? హల్లెలూయా. అంటే యేసయ్యను మనం కలుగుండే మన జీవితంలో జరిగే కార్యాలేంటి? సింపుల్గా మన ప్రసంగం యొక్క అంశం ఇలా చేసేద్దాం. యేసయ్యను కలుగున్న కుటుంబాలు ఎలా ఉంటాయి? యేసయ్యను కలుగున్న జీవితాలు ఎలా ఉంటాయి? యేసయ్యను కలుగున్న సంఘాలు ఎలా ఉంటాయి? ఓకే, యేసయ్యను మన జీవితంలో కలుగుంటే మన జీవితంలో జరిగే అద్భుతాలేంటో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మీతో మాట్లాడతాను. మొదటిగా, యోహాను రాసిన శుభవార్త 11వ అధ్యాయం 25వ వచన భాగం. యోహాను రాసిన శుభవార్త 11వ అధ్యాయం అందుకు యేసు 25వ వచన భాగం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. చెప్పండి. అందుకు యేసు పునరుద్ధానమును, రెండవది ఏమంటున్నాడు అమ్మ? చెప్పాలి. పునరుద్ధానమును జీవమును నేనే. అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే బైబిల్ మాట్లాడుతున్న మాట, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు జీవమై ఉన్న దేవుడు. ఏ దేవుడు చెప్పండి అమ్మ తల్లి? ఏ దేవుడమ్మా? నా వైపు చూస్తూ వినాలి. ఏ దేవుడు? మన దేవుడు జీవమై ఉన్న దేవుడు. ఇప్పుడు బైబిల్ సెలవిస్తుంది, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువుని మనం నిరాకరించామనుకోండి, మన జీవితాలు ఎలా మారిపోతాయో తెలుసా? ఎలా మారిపోతాయి చెప్పండి? జీవము లేని జీవితాలుగా మారిపోతాయి. మన కుటుంబాలు యేసుక్రీస్తు ప్రభువుని నిషేధించాయి అనుకోండి, మన కుటుంబాలు ఎలా మారిపోతాయి? అదే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చెప్పండి. జీవము లేని కుటుంబాలుగా మారిపోతాయి. చూడండి, సంఘములో యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే సంఘం ఎలా మారిపోయింది? జీవము లేని సంఘంగా మారిపోయింది. ఇప్పుడు చూడాలి, ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి క్రైస్తవ జీవితంలో, ప్రతి కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉండాలో తెలుసా? మూలరాయిగా ఉండాలి. ఎందుకనగా ఆయన జీవాధిపతి అయిన దేవుడు కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని జీవముతో దేవుడు నింపగలడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ఎంతమంది కుటుంబాలు నిర్జీవం అయిపోయాయో, ఎంతమంది విశ్వాసుల జీవితము నిర్జీవంగా మారిపోయిందో, ఈ రాత్రి సందేశం ద్వారా ప్రతి జీవితం, ప్రతి కుటుంబాన్ని నా దేవుడు జీవము కలిగిన కుటుంబాలుగా మార్చునుగాక, జీవము కలిగిన విశ్వాస జీవితాలుగా మార్చునుగాక. ఏదో ఒక పాపం చేసావు, ఏదో ఒక తప్పు చేసావు, ఏదో ఒక చేయకూడని పొరపాటు చేసావు, అందుకే నీలో ఉన్న ఆత్మీయ మంట, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న పవిత్రత, నీలో ఉన్న జీవము ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు, కొన్ని కుటుంబాలు ఈరోజు ఎలా ఉన్నాయంటే జీవము లేని కుటుంబాలుగా ఉన్నాయి. ఏమంటే ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఎందుకండి ఇంత భక్తి చేస్తున్న ఆ కుటుంబాల్లో అద్భుతాలు జరగవు? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్న ఆ కుటుంబాలు ఎందుకు దేవుని కార్యాలు జరగట్లేదు? ఇంతకాలం నుంచి ప్రభువుని ఆరాధిస్తున్నప్పటికీ ఎందుకు తమ జీవితంలో ఆ కుటుంబంలో దరిద్రం ఎందుకండి? శాపం ఎందుకండి? సమస్యలు ఎందుకండి? భార్యాభర్తలకు సమస్యలే, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమస్యలే, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు. ఏమండి, రాబడి సరిగా ఉండదు. ఒకవేళ వచ్చినా కానీ అది ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంది. కుటుంబంలో నలుగురు కష్టపడిన వాళ్ళు ఉన్నా, నలుగురు కష్టపడినా కానీ నెల తిరిగేసరికి ఎడిపోతుందో కూడా చెప్పండి అమ్మా. చెప్పండి. మీరు స్వరవెత్తాలు వెనుకున్న వాళ్ళు ఎటు పోతుందో కూడా అర్థం కావట్లేదు. సమస్యలు, బాధలు, ఇరుకులు. కొన్ని కుటుంబాల్లో
కొన్నిసార్లు మేము అడుగు పెడుతున్నప్పుడు అనిపిస్తుంది, ఆ కుటుంబాలను చూస్తే నిజంగా ఈ కుటుంబాలు జీవము లేని కుటుంబాలేమో అనిపిస్తుంది. జీవం లేని కుటుంబాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక ప్రార్థన ఉండదు, ఒక భక్తి ఉండదు, ఒక ఆత్మీయ సహవాసం ఆ కుటుంబంలో ఉండదు, ఒక కుటుంబ ఆరాధన ఆ ఇంట్లో జరగదు. నలుగురు కుటుంబంలో ఉంటే నలుగురు నాలుగు దారుల్లో జీవిస్తూ ఉంటారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ కుటుంబంలో ఎందుకు అలా ఉన్నాయంటే అవి జీవము లేని కుటుంబాలు, జీవము లేని కుటుంబాలు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసయ్యను తిరస్కరించిన కుటుంబాలు అవి. కొంతమంది విశ్వాసులు, ఆత్మీయులు జీవము లేని ఆత్మీయులుగా మారుతున్నారు. జీవము లేని యవనస్తులుగా కొంతమంది యవనస్తులు ఉంటున్నారు. వారికి లోకం మీద ఉన్నంత ఆశ దేవుని మీద లేదండి ఈరోజు. సెల్ ఫోన్ మీద ఉన్నంత ఆశ బైబిల్ మీద లేదండి ఈరోజు. మందిరానికి రా తమ్ముడు అంటే ఏదేదో కారణాలు చెప్పేస్తూ ఉంటే, అయ్యా బ్రదర్ దేవుని మందిరంలో కూర్చో అంటే ఏవేవో కారణాలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఈ జీవితాలు అంటే జీవము లేని యవన జీవితాలు ఇవన్నీ కూడా. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, అటువంటి వారు ఓడిపోతున్నారండి, జీవితంలో ఓడిపోతున్నారు. మొన్న ఆ మధ్య ఒక సహోదరు నా దగ్గరకు వచ్చాడు, బ్రదర్ నా జీవితంలో ఎన్నో ఆశలు కలుగున్నాను. ఫైన్, మంచిదే, మరి ఏం చేస్తున్నాను? కష్టపడుతున్నాను. ఒక రూట్లో కాదు, ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల గుండా నేను కష్టపడుతున్నాను. మరి ఫలితం దొరికిందా అంటే ఎంత కష్టపడినా నా కష్టానికి ప్రతిఫలం మాత్రం రావట్లేదు. ఏంటి జీవితం? యేసయ్యను తిరస్కరించిన జీవితం. యేసయ్యను ప్రక్కన పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జీవితంలో ప్రతి ప్రయత్నము విఫలమవుతుందని ఆలోచన చేయి. నీ కుటుంబం విఫలమైపోతుందా? నీ జీవితం విఫలమైపోతుందా? సంఘం విఫలమైపోతుందా? ఎందుకో తెలుసా? ఇవి యేసుక్రీస్తు ప్రభువుని ప్రక్కన పెట్టిన జీవితాలు. మనం ఆరాధించే దేవుడు జీవాధిపతి అయిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా ఫెయిల్యూర్లో ఉంటే, నిర్జీవం అయిపోయిన కుటుంబాలు ఏ కుటుంబాలైనా ఈ ప్రాంతంలో ఉంటే దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువుని నీ కుటుంబంలోకి ఆహ్వానించు. జీవము కలిగిన కుటుంబంగా నీ కుటుంబాన్ని దేవుడు మార్చునుగాక. జీవము కలిగిన జీవితంగా నీ జీవితాన్ని మార్చునుగాక. ఎందుకండి? ఎందుకు దేవుడు జీవాధిపతి? అసలు మనం జీవంగా మారాలంటే ఏం చేయాలో తెలిసిన బైబిల్ ఒక అద్భుతమైన మాట రాస్తూ అంటాడు, నేనే జీవాహారాన్ని. చెప్పండి చెప్పండి, ఎవరట? దేవుడు ఎవరట? యేసుక్రీస్తు ప్రభు ఎవరట? జీవాహారాన్ని. మనం అనుకుంటాం మనం మంచిగా క్యాల్షియం నట్స్ తింటే బాగా బలం వస్తుంది, లేకపోతే 4 ప్లేట్లు బిర్యానీలు తింటే బాగా బలం వస్తుంది. ఆ తర్వాత ఇంకా చెప్పండి, చక్కగా 3 పూటలు దట్టించి ఆహారం తీసుకుంటే నాకు బాగా బలం వస్తుంది, నేను ఎక్కువ లైఫ్ స్పాన్ బతుకుతాను. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. యేసుక్రీస్తు ప్రభువు అనబడిన జీవాహారాన్ని నువ్వు కలుగుంటే నీవు నీ కుటుంబము జీవముతో నింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ కుటుంబాలు జీవముతో నింపబడాలంటే నువ్వు జీవాధిపతి అయిన యేసయ్యతో సహవాసం కలిగి ఉండాలి. యేసయ్యతో సహవాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు జీవాధిపతిగా ఉన్నాడు కాబట్టి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువుని నీ కుటుంబంలో ఆహ్వానిస్తే నీవు జీవం కలిగిన కుటుంబంగా మారుద్దమ్మా. సమస్యలు నీ కుటుంబంలో ఉండవిగా, శోధనలు నీ కుటుంబంలో ఉండవిక, బాధలు నీ కుటుంబంలో ఉండవిక, అప్పులు నీ కుటుంబంలో ఉండవిక, నిర్జీవమైపోయిన పరిస్థితులు నీ కుటుంబంలో కనపడవు. ఎప్పుడో తెలుసునా? జీవాధిపతి అయిన యేసయ్యను నీ కుటుంబంలో ఇన్వైట్ చేసినప్పుడు. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో 5వ దినాన ప్రభువునితో మాట్లాడుతున్న మాట, నిర్జీవం అయిపోయిన ప్రతి విశ్వాసి జీవము కలిగిన విశ్వాసుడిగా మారుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, చేతుల పైకి ఎత్తామని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని జీవింపజేసేది ఎవరు చెప్పండి? చెప్పండి, స్వరం ఎత్తాలి. మనల్ని జీవింపజేసేది ఎవరు? జీవాధిపతి ఎవరు? జీవాహారం ఎవరు? దీనికి నిదర్శనం ఏంటో నేను ఒక మాట చెప్తాను. నా వైపు చూస్తూ ఈ మాట వినండి. జీవాధిపతి అయిన దేవుడు మాత్రమే నిన్నెందుకు జీవము కలిగిన విశ్వాసిగా మార్చగలడు అంటే, లేదా ఎందుకు జీవము కలిగిన కుటుంబంగా నీ కుటుంబాన్ని యేసయ్య మాత్రమే ఎందుకు మార్చగలడో బైబిల్ ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం భాగం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము, ఆయన
తానిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. గడగడమని ధ్వని ఒకటి నాతో వినపడెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఒకదానితో ఒకటి ఏం చేస్తున్నాయట? కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. ఇక్కడ ఒక నిమిషం ఆగండి. జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. జీవాత్మ ఉంది అన్నాడా? లేదు అన్నాడా? స్వరం ఎత్తాలి. జీవాత్మ ఉందన్నాడా? లేదన్నాడా? జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యముగా నిలిచిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని గణపరుద్దాం. హల్లెలూయా. యెహెజ్కేలు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న మాట. యెహెజ్కేలు భక్తుడు ఒక దైవికమైన దర్శనం చూస్తున్నాడు. అమ్మ నా వైపు చూస్తూ వినాలి. ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. ఏంటా దర్శనం అంటే, దేవాతి దేవుడు యెహెజ్కేలు భక్తుణ్ణి ఒక లోయలోకి తీసుకెళ్ళాడట. లోయలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ లోయలో ఏమున్నాయో తెలుసా? ఎండిన, అందరి మాట చెప్పాలి, ఏ ఎముకలు? వెట్ బోన్స్ కాదు, తడిచిన ఎముకలు కాదు, రక్తముతో నిండిన ఎముకలు కాదు, ఎండిపోయిన ఎముకలు కనపడ్డాయట. ప్రభువా, ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకొచ్చాం. మనకే గనక నైట్ కల్లో ఎండిపోయిన కలేబరాలు, ఎండిపోయిన ఎముకలు మనకు కనపడ్డాయి అనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? ఉన్న పలంగా నిద్రపోయిన వారు కాస్త లేచి స్లాబుకు తగిలేంత వరకు ఎగిరి, మనం అలా ఎగిరి పడగానే ప్రక్కన పడుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలా? ఈ ఫోర్స్కి వాళ్ళు ఎగిరి ఏమైందమ్మా అంటే, నాకేం కనపడ్డాయి? ఎండిన ఎముకలు కనపడ్డాయి, కలేబరాలు కనపడ్డాయి. ఆ తర్వాత పుర్రెలు, ఏమండి ఈ బోన్స్, ఈ ఏలియన్లాగా, ఎలా చెప్పండి, ఏలియన్లాగా రోబోల్లా కనపడ్డాయి. అయ్యో బాబోయ్, అమ్మగారు, అయ్యగారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎందుకమ్మా, ఏం కనపడ్డాయమ్మా? ఎండిన ఎముకల శవాలు అలా నా కళ్ళలోకి వచ్చేస్తున్నాయి. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. బాబు యెహెజ్కేలు, ఎండిన ఎముకలు కనపడుతున్నాయి కదా, ఇదిగో వాటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విధంగా ప్రవచింపు. ఏంటో తెలుసా? ఇదిగో చర్మము వాటి మీద కలుగునుగాక అని చెప్పు, మాంసము కలుగునుగాక అని చెప్పు. రక్త మాంసాలు, గుండె, కలేబరము ఇవన్నీ కూడా కలిగిన తర్వాత నువ్వేం చేస్తావంటే ఒక్కసారి జీవాత్మను ఊదు అని ప్రవచించమన్నాడు. యెహెజ్కేలు వెళ్ళాడు, దేవుని దర్శనాన్ని పట్టుకున్నాడు. దర్శనాన్ని పట్టుకొని ఎముకల దగ్గరికి వెళ్ళి, ఎముకలారా మీకు శరీరం కలుగునుగాక, పై చర్మం మీకు కలుగునుగాక అంటే పైన ఫ్లెష్ వచ్చేసింది. మాంసం మీకు కలుగునుగాక అంటే మాంసం తయారైపోయింది. ఆ తర్వాత అవయవాలు కలుగునుగాక అంటే అవయవాలు కలిగాయి. చక్కగా అవయవాలు, శరీరము, మాంసము, గుండె, లివర్, సమస్త అవయవ భాగాలన్నీ కలిగిన తర్వాత ఎట్టకేలకు జీవాత్మ మీకు కలుగునుగాక అని దేవుడు అనమన్నాడు కదా. ఎప్పుడైతే జీవాత్మ కలుగునుగాక అని చెప్పి వాటికి జీవాత్మను ప్రవచింపచేశాడో ఒక్కసారిగా ఆ కలేబరాలు నిలబడి మహాసైన్యముగా మార్చబడ్డారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కడ ఎవరి జీవం ఉపయోగించబడింది? యెహెజ్కేలు జీవం కాదు, ప్రవక్త జీవం కాదు. అక్కడ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవము ఆ ఎముకల్లోకి రాగానే శరీరము కలిగింది, రక్త మాంసాలు కలిగాయి, కలేబరాలు కలిగాయి, అవయవాలు కలిగాయి. ఎండిన ఎముకలు కాస్త మహాసైన్యముగా మారి శత్రువులతో పోరాడేంత విధానంలో దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా ఎండిన ఎముకలుగా నీ కుటుంబం మారిపోయిందేమో,
ఎండిన ఎముకలుగా నీ జీవితం మారిపోయిందేమో, భ్రష్టపట్టిపోయిన జీవితంగా నీది మారిపోయిందేమో, ఎండిపోయిన బ్రతుకుగా నీ బ్రతుకుందేమో, చిగురించలే అనుభవాలు నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. ఆ మాంసము, ఆ శరీరము దేనికి సాదృశ్యమో తెలుసా? సంతోషం పోయింది, ఆనందం పోయింది, నీ కుటుంబంలో ఉన్న దీవెనలు పోయాయి, నీ కుటుంబంలో ఉన్న సంతోషం పోయింది, ఆనందం పోయింది, సమస్తము కోల్పోయి ఈ రాత్రి ఎండిపోయిన జీవితంగా ఈ ప్రాంతంలోకి వచ్చావేమో. నా దేవుని యొక్క జీవాత్మ మహాసైన్యముగా నిన్ను మార్చబోతుంది రాత్రి, మహాసైన్యముగా నీ కుటుంబాన్ని మార్చబోతుంది రాత్రి. ఇకపై గ్రేస్ మిరాకిల్ సెంటర్ సంఘం ఏంటో తెలుసా? ఏ సంఘం చెప్పండి, చెప్పండమ్మా. జీవము కలిగిన సంఘం ఇది ఒక మహాసైన్యం. హలో, మనకు ఎటువంటి సైనికులు అవసరం లే. మోదీ గారికి లెటర్ పెట్టి, ప్రభువా మా చుట్టూత ఒక 1000 మంది ఆర్మీ ఆఫీసర్లను పెడతావా? మోదీ గారికి లెటర్ రాయాలి, ఒక 1000 మందిని ఆర్మీ ఆఫీసర్లు మా చుట్టూ పెడతావా? ఎందుకు? ఆడేవాడు అంటున్నాడు, లేపేస్తాను, వేసేస్తాను, పొడిసేస్తాను. ఆ తర్వాత చెప్పాలి ఇంకా, అందరి జీవితాల్లో అమ్మా, అందరి జీవితాల్లో ఇటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి కుటుంబానికి శత్రువులు ఉన్నారు. ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నావని, ప్రార్థన చేస్తున్నావని, నువ్వు దేవునితో ఉన్నావని చెప్పి నిన్ను భక్తిలో నుంచి ప్రక్కకు పెట్టే వాళ్ళు ఎంతమంది లేరు? మరి వారి చేతిలో నుంచి నువ్వు కాపాడబడాలంటే ఇప్పుడు నువ్వు మోదీ గారికి లెటర్ రాసి, నాకు ఒక సైన్యం కావాలి, నాకు కాపుదల కావాలి, నా చుట్టూతో సెక్యూరిటీ కావాలి, మన లోకానుసారంగా ఇలా చేస్తావేమో. ఈ మహాసైన్యానికి ఏ సైన్యం అవసరం లేదో ఇదే ఒక గొప్ప సైన్యంగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ సైన్యంలోనే ప్రార్థించేవారు ఉన్నారో, ఈ సైన్యంలోనే పోరాడేవారు ఉన్నారో, ఈ సైన్యంలోనే విజ్ఞాపన చేసేవారు ఉన్నారో, ఈ సైన్యంలోనే పాడగలిగిన వారు ఉన్నారు, ఈ సైన్యంలోనే ఆడగలిగిన వారు ఉన్నారు, ఈ సైన్యంలోనే దేవుని కొరకు ప్రకాశించేవారు ఉన్నారు. ఈ సైన్యం ముందు ఈ సైన్యం ముందు లోకంలో ఏ సైన్యం కూడా, చెప్పండమ్మా, స్వరం ఎత్తాలి, నిలవజాలదో. ఎండిన జీవితముగా నీ జీవితం ఈ రాత్రి ఉందేమో, నా దేవుడు చిగురింప చేయబోతున్నాడు. శరీరం పోయిందా? ఆనందం పోయిందా? మాంసం పోయిందా? నీ జీవితంలో దుఃఖమా? అవయవాలు పోయాయా? బలాన్ని ఇచ్చేవి అంటే బలహీనుడిగా మారావా? ఏది నువ్వు కోల్పోయావో జీవాత్మ ద్వారా మరలా నీ జీవితంలోకి చేరబోతున్నాయి, మరలా నీ కుటుంబంలోకి రాబోతున్నాయి. అట్టి కృప ప్రభు ప్రతి ఒక్కరికి ఇచ్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. జీవాత్మ, ఆ జీవము కలిగిన దేవుణ్ణి మన కుటుంబంలో చేర్చుకుంటే నిషేధించావా దేవుణ్ణి? జీవం కలిగిన దేవుణ్ణి ఎక్కడైనా ప్రక్కన పెట్టావా? ఎక్కడైనా దేవుణ్ణి నిరాకరించావా? ఏ కోణంలో అయినా సరే యేసుక్రీస్తు ప్రభుని దూరం చేసుకున్నావా? లేదు. నేను ఒక మాట చెప్తాను, వితౌట్ క్రైస్ట్ యువర్ లైఫ్ ఈజ్ నథింగ్. ఒక అద్భుతమైన మాట నా బైబిల్లో నేను రాసుకున్నాను. ఏంటో తెలుసా? ఆ మాట చదివినప్పుడల్లా నాకు ఒక ధైర్యం కలుగుద్ది. ఏంటా మాట అంటే, విత్ గాడ్ యు ఆర్ ఎవ్రీథింగ్, వితౌట్ గాడ్ యు ఆర్ నథింగ్. చెప్పండి ఈ మాట, విత్ గాడ్ యు ఆర్ నథింగ్. చెప్పండమ్మా, విత్ గాడ్ యు ఆర్ నథింగ్, విత్ గాడ్ యు ఆర్ ఎవ్రీథింగ్. అంటే దేవుడు లేకపోతే నువ్వేమి? ఆఫ్కోర్స్ నీ చేతుల్లో బాగా ఏదైనా ఉండొచ్చు, ఏదైనా నీ జీవితంలో ఉండొచ్చు, కానీ యేసయ్య లేకపోతే సమస్తము, చెప్పండి, యేసయ్య లేకపోతే సమస్తము అవి ఇంతవరకే, ఈ లోకానుసారంగా బ్రతకడం వరకే నీ చేతుల్లో ఉన్నవి. కానీ దేవుని రాజ్యానికి చేరాలంటే యూ షుడ్ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసయ్య ఉండాలి. యేసయ్య ఉన్న కుటుంబాలు జీవముతో నింపబడతాయి, యేసయ్య ఉన్న జీవితాలు జీవముతో నింపబడతాయి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నిర్జీవం అయిపోయిన ప్రతి జీవితాలు జీవముతో నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అంశం మనం విన్నాం, యేసయ్యను కలుగున్న కుటుంబాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయమ్మా? జీవము కలిగిన కుటుంబాలు. రెండవది, జీవము కలిగిన జీవితాలుగా యేసయ్యను కలుగున్న జీవితాలు ఉంటాయి. రెండవ విషయంలోకి వచ్చేస్తాను. చూడండి, యేసయ్యను మనం కలుగుంటే యోహాను రాసిన శుభవార్త 2వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదువుకుందాం. యేసయ్యను కలుగున్న జీవితాలు ఎలా ఉంటాయి? మత్తయి రాసిన శుభవార్త, యోహాను రాసిన శుభవార్త 2వ అధ్యాయం 24-25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక
యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఆయన మనుషుని అంతరంగమును ఎరిగినవాడు గనుక ఎవడునో మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ, ఈ మాట నాతో చెప్పండి, యేసయ్య నన్ను ఎరిగిన దేవుడు. ఇప్పుడు నువ్వెవరో యేసయ్యకి, అక్కడెవరో తెలియదు అంటున్నారు. అమ్మా, అక్కడెవరో తెలియదు అంటున్నారు. తల్లి, నువ్వెవరో యేసయ్యకి ఈ రాత్రి తెలీదా? కొంతమంది అంటారు, అయ్యా ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నా నాలో ఏదో ఒక పాపాన్ని ఎత్తి పొడుస్తున్నారు అయ్యా. వాళ్ళంతటికి వాళ్ళే కావాలని నన్ను రచ్చగొట్టి, ఏంటి వాళ్ళంతటికి వాళ్ళే నన్ను కావాలని నాలో ఉన్న, కొంతమంది అంటారు నాలో దాగి ఉన్న సింహం బయటికి. చెప్పండి అమ్మా, అంటే వీళ్ళ లోపల సింహం ఉందంటే ఇది ఖచ్చితంగా మనిషి కాదు. ఎవరు చెప్పండి? మనిషిలా ఉన్న సింహం కాదు, మృగం. ఈరోజు సింహం అంటాడు, రేపు ఎలుగుబంటి బయటకు వస్తుందేమో, ఎల్లుండి డైనోసార్ బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అనే మాట, అయ్యా నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను రచ్చగొట్టేస్తున్నారయ్యా, నాతో అబద్ధాలు మాట్లాడే విధంగా, నా నోరు జారే విధంగా, నేను వ్యంగ్యంగా ప్రవర్తించే విధంగా, నాలో ఉన్న టెంపర్ అంతా బయటికి వచ్చే విధంగా నన్ను బాగా ఇది చేస్తున్నారు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వు ఎవరో నా దేవునికి తెలుసు. ప్రజలు వేసిన ముద్రను బట్టి నువ్వు బాధపడొద్దు. ప్రజలు నీ మీద వేసిన చెడ్డ ఆలోచన బట్టి బాధపడొద్దు. ప్రజలు ఏదో అనుకున్నారని చెప్పి, ప్రజలు నీ గురించి ఏదో సాక్ష్యం ఇస్తున్నారని చెప్పి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారండి, నన్ను గురించి ఈ విధంగా చెప్తున్నారండి, నా గురించి ఇటువంటి బ్యాడ్ ముద్ర నా మీద వేశారండి అని చెప్పి నువ్వు బాధపడొద్దు. ఈ రాత్రి ప్రార్థిస్తున్న నీవు, విశ్వాసం కలుగున్న నీవు, భక్తి చేస్తున్న నీవు, యేసు రక్తంలో కడగబడిన నీవెవరో నీ దేవునికి రాత్రి బాగా తెలుసో. హల్లెలూయా. ఈ మాట వింటున్నప్పుడు నాకు ధైర్యం వస్తుందన్న వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. గాడ్ నో హూ యు ఆర్, గాడ్ నో వాట్ యు ఆర్. దేవునికి తెలుసు నువ్వేంటో, నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి దానివో. నువ్వు వాళ్ళేదో అన్నారని, వీరేదో అన్నారని, వీళ్ళేదో అన్నారని చెప్పి నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నా దేవుడు నీతో సూటిగా ధైర్యవంతమైన మాట మాట్లాడుతున్నాడు. బిడ్డా, తల్లి, అమ్మా, అయ్యా, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు. నువ్వేం బాధపడాల్సిన పని లేదు. అమ్మా, నేను ఒక మాట చెప్తాను, నా వైపు చూస్తే ఈ మాటలు వినండి. దేవుడు మన అంతరంగాన్ని ఏం చేస్తాడట? చెప్పండి చెప్పండి చెప్పండి. అంతరంగాన్ని ఏం చేస్తాడట? ఎరిగినవాడు. నీ అంతరంగాన్ని దేవుడు ఎరిగినవాడు అన్నది ఎంత వాస్తవమో వింటున్నారా? నీ అంతరంగాన్ని ఎరిగినవాడని, దేవుడు ఎరిగినవాడన్నది ఎంత వాస్తవమో, నీ పరిస్థితులను ఎరిగినవాడు అన్నది కూడా అంతే వాస్తవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ అంతరంగం దేవునికి తెలుసు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ మనసులో ఏం నడుస్తుందో, నీ మనసు ఎటుపోతుందో, నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఎటువంటి గోల్స్ నువ్వు కలుగున్నావో దేవునికి తెలుసు. నీ అంతరంగాన్ని పరీక్షిస్తున్న దేవుడు, ఆయనకు తెలుసు అన్నది ఎంత వాస్తవమో నీ సమస్యలు కూడా తెలుసు ఈ రాత్రి దేవునికి. కొంతమంది అంటారు, నా సమస్య మా మమ్మీకి, చెప్పండి అమ్మా, మా తల్లికి తెలియట్లేదు, నా సమస్య మా తండ్రికి తెలియట్లేదు, అయ్యా నేను పడే బాధ నా పిల్లలు కొంచెం కూడా గుర్తించట్లేదు. ఆ మధ్య ఒక ఆయన అంటున్నాడు, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నాను, మా వాడికి మాత్రం నా కష్టం విలువ, చెప్పండి అమ్మా, నా కష్టం విలువ మా వాడికి. నా కూతుర్ని కష్టపడి చదివిస్తున్నాను కార్పొరేట్ కాలేజీల్లో, ఆమెకు మాత్రం నా విలువ. నేను అంటాను, నీ సమస్య ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, నీ బాధ ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, నీ కన్నీరు బొట్టు ఎవరికి కనపడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ రాత్రి నీ సమస్యను ఎరిగిన దేవుడు ఆయన. ఏ సమస్య నీ జీవితంలో ఉంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ సమస్య నీ జీవితంలో ఉంది? ఏ బాధ నీ జీవితంలో ఉంది? ఈ ఉపవాస కొంతమంది నాతో అన్నారు, అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలో నా సమస్య నుంచి నేనేం చేయాలి?
విజయం పొందుకోవాలి. ఎస్, యూ విల్ గెట్ ద విక్టరీ. ఎలా అంటాను, యూ విల్ గెట్ కాదు, యూ గాట్ ద విక్టరీ. ఆమేన్. నువ్వు విజయం ఏం చేస్తావు? ఆల్రెడీ పొందుకున్నావు. నీ సమస్య దేవునికి తెలుసు. ఏ సమస్య నీ మదిలో మెదులుతూ ఉంది, ఏ సమస్య నీ గుండెలను పిండేస్తూ ఉంది రాత్రి, నీ గుండెను ఖాయం చేసిన ప్రతి సమస్య నా దేవునికి తెలుసు. విచిత్రం ఏంటో తెలుసా? సమస్యను ఎరిగిన దేవుడు ఇకపై సమస్యని నుండి తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన వాస్తవం ఒకటి చెప్తాను. సమస్యలు కొన్నిసార్లు దేవుడు మన విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి అనుమతిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యోబుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? పరీక్షించాడు. రెండవది, సాతాను మనల్ని దేవుళ్ళలో నుంచి దూరం చేయాలని కొన్ని సమస్యలు ఏం చేస్తుంది? పెడతాడు. మూడవది, మన బుద్ధిహీనత ద్వారా. చెప్పండి అమ్మా, ఎవరి బుద్ధిహీనత ద్వారా? మన బుద్ధిహీనత ద్వారా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చెప్పండి, సమస్యలు కొని తెచ్చుకుంటాం. మన బుద్ధిహీనత ద్వారా, మన జ్ఞానహీనము ద్వారా, మనం చేసే పాపిష్టి అనుభవాల ద్వారా కొన్ని సమస్యలు మన కుటుంబంలోకి ఏం చేస్తాయి? వస్తాయి. జరిగిన సంఘటన కొన్ని రోజుల క్రితం, వెరీ రీసెంట్లీ, ఆంధ్రప్రదేశ్ నుండి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్లో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుతూ అంటున్నారు. ఆ ఫోన్ ఎత్తిన తర్వాత ఆ సహోదరుడు చెప్తున్న మాట, ఏడుస్తూ బాధపడుతూ చెప్తున్నాడు, అయ్యా, నా జీవితంలో తీరని సమస్య, నా జీవితంలో తీరని బాధలు, ప్రతికూలమైన వాతావరణంలో జీవిస్తున్నాను. సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకి 80,000 రూపాయల శాలరీ, పర్ మంత్ 80,000 రూపీస్, నెలకి 80,000 రూపాయల శాలరీ దేవుడు నాకు ఇస్తున్నాడు. అయినప్పటికీ విచిత్రం ఏంటో తెలుసా? నా దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నా సమస్యలు తీరట్లేదు అన్నాడు. నాకు ఒక సమాధానం చెప్పండి అని అన్నాను. నెలకి 80,000 రూపాయలు అంటున్నావు, సాఫ్ట్వేర్ అంటున్నావు, సమస్యలు అంటున్నావు. ఈరోజు నెలకి 20,000 రూపాయలు సంపాదించేవాడు కూడా బలాదూరుగా, అవునా కాదా? స్వరం ఎత్తాలి. కూటికి కరువు లేదు, గుడ్డకు కరువు లేదు, అన్నీ బాగా ఉన్నాయి. 20,000 రూపాయలు సంపాదించేవాడు కూడా మంచిగా జీవిస్తున్నాడు. మరి నీకు సాఫ్ట్వేర్ అంటున్నావు, 80,000 రూపాయలు అంటున్నావు. అసలు ఏం జరిగిందంటే ఆయన అంటాడు, 80,000 రూపాయల్లో 75,000 రూపాయలు నెలకి వడ్డీలు కట్టేస్తున్నాను. 80,000 రూపాయలున్నట్ట 75,000 రూపాయలు ఏం చేస్తున్నట్టు నెలకి ఇంట్రెస్ట్గా వడ్డీలకు పోతున్నాయి అన్నాడు. అదేంటయ్యా, 80,000 రూపాయలు సంపాదించి 75,000 వడ్డీలకు కడుతున్నావంటే జరగరాందేదో జరిగింది. నిర్మోహమాటంగా చెప్పన్నాను. పాస్టర్ గారు, ఈ ఆన్లైన్ గేమింగ్స్ ఉన్నాయి కదా, ఏంటంటే చెప్పండి అమ్మ, స్వరం ఎత్తండి. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఆన్లైన్ గేమింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఆన్లైన్ గేమింగ్స్కి బాగా అలవాటు పడ్డాను. ఇంచుమించు 6 నెలల పాటు ఆన్లైన్ గేమింగ్స్ ఆడాను. ఈ ఆన్లైన్ గేమింగ్స్ ఎలా ఉంటాయంటే, వాడి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాను, వాడి దగ్గర 50,000 తీసుకున్నాను, వీడి దగ్గర 90,000 తీసుకున్నాను, వాడి దగ్గర 10 లక్షలు తీసుకున్నాను. అలా ఇంచుమించు నేను ఓడిపోతున్నప్పుడల్లా గెలవడానికి వారి దగ్గర వీరి దగ్గర అప్పులు తీసుకొని ఎట్టకేలకు 75 లక్షల రూపాయలు అప్పు చేశాను. ఎంత అప్పు చేశాడట? 75 లక్షల రూపాయలు అప్పు చేశాడట. ఇప్పుడు అంటున్నాడు, 80,000 రూపాయల శాలరీలో నెలకి 75,000 రూపాయలు దేనికి పోతున్నాయి? వడ్డీలకు పోతున్నాయి. ఈయననే మాట ఏంటో తెలుసా? దేవుడు నా ప్రార్థన ఏం చేయట్లేదు, ఆలకించట్లేదు. పక్కన అంటుంది భార్య, కొంచెం మా ఆయనకి క్లాస్ చెప్పండి అంటే. ఏం చెప్పాలట? క్లాస్ చెప్పండి. నేను అప్పుడు అన్నాను, అయ్యా ఇదిగో, ఈ సమస్య దేవుడు పెడితే వచ్చిన సమస్య కాదు ఇది. ఆర్ యు లిజనింగ్? ఈ సమస్య దేవుడు పెడితే వచ్చింది విశ్వాస సమస్య కాదు, లేకపోతే సాతాను కలిగించిన సమస్య కాదు. ఇది నీ బుద్ధిహీనత ద్వారా, జ్ఞానహీనము ద్వారా, నీ పాపిష్టి జీవితం ద్వారా నువ్వు కొని తెచ్చుకున్న సమస్య. క్రైస్తవుడే, యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించేవాడే, ఇద్దరు భార్యాభర్తలు మందిరములో పునాదులు లాంటి వారే ఏం చేశాడు చెప్పండి? పాపిష్టి జీవితానికి అలవాటు పడి, ఆన్లైన్ గేమింగ్స్కి అలవాటు పడి, ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు పడి తీరని సమస్యలు కొని తెచ్చుకున్నాడు జీవితంలో.
ఇప్పుడు అంటాడు, అవును పాస్టర్ గారు, అవును, నా జ్ఞానహీనత ద్వారా నాకు సమస్య వచ్చింది అనుకుందాం, నా బుద్ధిహీనత ద్వారా నాకు సమస్య వచ్చింది అనుకుందాం. మరి నేను తప్పు చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఆపొచ్చు కదా. ఇది ఎలా ఉందో చూడండి, ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. సారట తప్పు చేస్తున్నప్పుడట, పాపం చేస్తున్నప్పుడట దేవుడు ఈ సెల్ ఫోన్ తీసి పక్కన గిరాడేసేయచ్చు కదా. ఏంటి, ఈ సెల్ ఫోన్ తీసి అలా పక్కన పడేయచ్చు కదా. నేను పాపం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, దేవుడు నన్ను ఆపలేదని నా బాధ. నా బాధ ఏంటట, దేవుడు ఏం చేయలేదట, ఆపలేదని నా బాధ. నేను అన్నాను, దేవుడు ఆపలేదా? ఎంతకాలం నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు? చిన్నప్పటి నుంచి. ఆన్లైన్ బెట్టింగ్స్ ఎంతకాలం నుంచి ఆడుతున్నావు? 6 నెలల నుంచి. అయితే విను, ఈ 6 నెలల నుంచి మందిరంలో దేవుడినితో మాట్లాడలేదా? ధనాపేక్షకు అలవాటు పడొద్దని, డబ్బు నీ జీవితంలో సమస్యలు కొని తెస్తుందని దేవుని వాక్యం దైవ సేవకుడి ద్వారా మాట్లాడలేదా? డబ్బు అతి భయంకరమైంది, అది రెక్కలు వచ్చిన తర్వాత పరిగెత్తిపోయింది నీ దగ్గరికి. డబ్బు ఒక వ్యభిచారి లాంటిదని చెప్పి దేవుని సేవకుడు నీతో మాట్లాడలేదా? 6 నెలల నుంచి ఏనాడు దేవుని మందిరంలో వాక్యము ద్వారా నీతో మాట్లాడలేదా అంటే అలా మౌనం అయిపోయాడు. హలో ఉన్నారా? మౌనం అయిపోయాడు. ఈ లోపల ఈయన మౌనం అయిపోయాడు కదా, వెంటనే ప్రతిపక్షం ఎవరో చెప్పండి, ఎవరో ప్రతిపక్ష పార్టీ ఎవరు చెప్పండి? ఆమంటుంది, చెప్పండి అయ్యా, గడ్డి పెట్టండి. ఏం పెట్టాలా? గడ్డి పెట్టండి. అబ్బో, ప్రతిపక్షం స్ట్రాంగ్గానే పనిచేస్తుంది అనిపించింది నాకు. గడ్డి పెట్టండి పాస్టర్ గారు, కొంచెం గడ్డి పెట్టండి పాస్టర్ గారు. దేవుడు మాట్లాడాడట, అయినా దేవుని మాటను తిరస్కరించి పాపానికి పొందుకున్నాడు. సమస్య ఏం చేసింది? జీవితంలోకి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? 3 రకాలైన సమస్యలు జీవితంలో కలుగుతాయండి, జాగ్రత్తగా వినండి. మొదటి సమస్య ఏంటో తెలుసా? విశ్వాస పరీక్ష. దేవుడు పెట్టే పరీక్ష ద్వారా కొన్ని సమస్యలు. రెండవ సమస్య ఏంటో తెలుసా? సాతాను విశ్వాసముల నుంచి తప్పించడానికి సమస్య. 3వ సమస్య, నీ అపరాధములను బట్టి, నీ పాపాన్ని బట్టి, నీవు తీసుకున్న తప్పటి నిర్ణయాలు బట్టి నువ్వు కొన్ని సమస్యలు ఎదుర్కొంటావు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ 3 సమస్యల్లో ఏ సమస్య అయినా నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు అన్నది ఎంత వాస్తవమో, నీ సమస్యను కూడా దేవుడు ఎరిగినది అంతే వాస్తవము. అంతే వాస్తవం. నీ సమస్య దేవునికి తెలుసు, నీ ప్రతికూలత దేవునికి తెలుసు, నీ అవమానాలు దేవునికి తెలుసు. ఎంతైతే ఓడిపోయావో, ఎంత కన్నీరు గార్చావో, ఎంత దుఃఖపడ్డావో, ఎంత ఏడ్చావో, ఎంతైతే సతమతమవుతున్నావో, ఎంతైతే గుండెల నిండా భారంతో రోజు ఏడుస్తూ నిద్ర పట్టక, తిన్న ఆహారం ఒంటికి పట్టక నీ జీవితంలో ఎంత బాధపడుతున్నావో సమస్తము నా దేవుడు ఎరిగినవాడు. నీ సమస్యల్లోకి నా దేవుడు ఈరోజు తల వంచబోతున్నాడు. హల్లెలూయా! God is going to enter in your problems. నీ సమస్యలోకి నా దేవుడు ఈజీగా రాగలడు. ఎలా వస్తాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు చేతులు పైకెత్తి, తండ్రి ఐగుప్తి బానిసత్వం మాకొద్దయ్యా, ఈ ఐగుప్తి చెరలో మేము ఉండటానికి ఇష్టపడట్లేదయ్యా, మా ఐగుప్తి జీవితం నుంచి మమ్మల్ని విడుదలపరచయ్యా అని చెప్పి చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ద్వారా ఈజీగా దేవుడు వారి సమస్యల్లోకి వచ్చేసాడు. ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన, పగలు ప్రార్థించే కొంతమంది స్త్రీలు, రాత్రి ప్రార్థించేవారు, వాక్యాన్ని వినేవారు, మీ అందరికి ఒక మాట, నీ ప్రార్థన నా దేవుడు విన్నాడు. ఇది ఒక ప్రవచనం. దిస్ ఈజ్ ద ప్రాఫెసీ. గాడ్ లిసన్ యువర్ ప్రేయర్స్. దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ యాచన దేవుడు చూశాడు. 7 దినాలు వేటి కోసం అయితే విజ్ఞాపన చేశావో, నీ విజ్ఞాపన ఆల్రెడీ ధూపంగా వెళ్ళిపోయింది. దేవుడు సమస్తం శాంక్షన్ చేశాడు. అంతే. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా! దీనికి ఒక రిఫరెన్స్ నేను చూపించిన. ఒక్కసారి ఈ మాట చూడండి. యోహాను రాసిన శుభవార్త 20వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. యోహాను రాసిన శుభవార్త 20వ అధ్యాయం 8 దినములైన తరువాత 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలచి నీకు సమాధానము కలుగును గాక అనెను. యేసు ఏం చేశాడట?
నీకు సమాధానము కలుగునుగా. కలుగునుగాక అనెను. హల్లెలూయా. ఎక్కడ నిలిచాడట దేవుడు? ఎక్కడ నిలిచాడట? అక్కడ ఒక మాట రాస్తున్నాడు, యేసు తలుపులు ఏం చేశాయట? మూయబడి ఉండగా. అమ్మ, తలుపులు ఏం చేశాయట? నా ప్రశ్న, తోమ యేసు ప్రభుని ఏం చేయలేదు చెప్పండి? నమ్మలేదు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ చేతి గాయంలో నేనేం చేయాలా? వేలు పెట్టాలా, లేకపోతే నేను నమ్మను అన్నాడా? నమ్మనే. అక్కడ రాస్తాడు క్లియర్గా. ఏమన్నాడు చెప్పండి? నమ్మను అనొచ్చుగా, అనలే. దానికి కొంచెం ప్రాస అక్కడ రాశాడు, నేను నమ్మనే. ఇది ఎవరి భాష తెలుసా? ఇది ఎవరి భాష తెలుసా? ఈ లాంగ్వేజ్ సాతాను లాంగ్వేజ్. ఇది సాతాను కూడా అవ్వమ్మతో వచ్చి, అవ్వమ్మ ఈ పండు తిను దినమున్న మీరు చావరు అనలేదు, మీరు చావనే. ఈ లాంగ్వేజ్ ఉన్నోళ్ళు కొంతమంది కొంచెం ఉంటారు, జాగ్రత్త. ఒరే బాబు, అన్నం తిన్నాయినా ఆడంటాడు, నేను తిన్నో అనొచ్చు కదా. అట్లా అండు, నేను తిననంటే. అయితే వీడెవడు ఇప్పుడు? అదే చెప్పండి, నోట్లో మిసులుతూ ఉంది కదా. ఎవరి సంబంధి వీడు? సాతాను సంబంధి. నేను తిననంటే, అరే బాబు ఆదివారం రా, ఈరోజు దేవుని మందిరానికి రానాయన అంటే ఆడేమంటాడు తెలుసా? నేను రానంటే. అయ్యా, నా వైపు చూస్తూ వింటున్నారా? నేను రానంటే రాను. అమ్మా, నేను రానంటే రానే. అరే బాబు పాట పాడరన్న ఆయన, లేకపోతే దేవుని వాక్యం చదువయ్యా అంటే ఆ యవనస్తుడు ఏమంటాడు తెలుసా? నేను చదవనంటే. కాలేజీకి వెళ్ళంటే నేను వెళ్ళనంటే. వీళ్ళందరూ ఎవరో తెలుసా? బాగా సాతాను చేత పట్టి, బాగా సాతాను వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ సాతాను సంబంధికులు. ఈ తోమా కూడా ఏమన్నాడు తెలుసా? నేను నమ్మనంటే నమ్మను. అందుకే ప్రభు అన్నాడు, బాబు నీలో విశ్వాసం కరువైపోయింది నాయన, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మేలు. అయితే ఇప్పుడు విచిత్రం చూడండి. ఇప్పుడు తోమాతో దేవుడు మాట్లాడడానికి అక్కడ ద్వారం ముయ్యబడుందా, ద్వారాలు తెరుస్తుందా? స్వరం ఎత్తాలా? అయ్యా, నా వైపు చూస్తే మాట వినండి. ద్వారం మూయబడుందా, ద్వారం తెరుస్తుందా? ఇప్పుడు నా ప్రశ్న, ద్వారం మూసామనుకోండి, మనం లోపలికి రాగలమా? అక్కడ ఎవరు అంటున్నారు నేను వచ్చేస్తానండి అని. పగలగొట్టుకుని వస్తుందట ఎవరో, డోరు పగలగొట్టి వచ్చేస్తుందట. డోరు పగలగొట్టడం అంటే ఆ మధ్య సామెత గుర్తు వస్తుంది. భార్య భర్తలకి ఇద్దరికి గొడవ అయిందట పట్టు చీర దగ్గర. గొడవ అయిపోయిన తర్వాత నేను కొనియనని చెప్పేశాడట. నువ్వు కొనివా అని చెప్పేసి, నాకు ఇంట్లో విలువ లేదు, నాకు ఇంట్లో చెప్పండి, ఇంకా చెప్పండమ్మా, వాల్యూ లేదు, నాకు ఈ ఇంట్లో గౌరవం లేదు, నా అవసరాలు పట్టించుకునేవారు లేరు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకొని సూసైడ్ చేసుకుని నేను చచ్చిపోతా అని చెప్పిందట. వెళ్ళిపోయింది, డోర్ వేసుకుంది. ఈ లోపల ఈయన గారికి టెన్షన్ స్టార్ట్ అయింది. నమ్మో లోపల నిజంగా ఏమైనా చేసుకుంటుందేమో, సూసైడ్ అటెంప్ట్ చేస్తుందేమో, చచ్చిపోతుందేమో, ఏమన్నా ఉరికమ్మ వేసుకుంటుందేమో, లేకపోతే ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి డోరు కొట్టేశాడు. ఊరంతా వచ్చేసింది. ఈ లోపల ఎంత డోరు కొట్టిన డోరు మాత్రం ఇక ఆయనకు టెన్షన్ ఎక్కువైపోయి ఇంత బారు గొడ్డలు తీసుకొని టేకు డోర్ అండి, టేకు డోర్, ₹1,00,000 డోర్ అట. డోర్ అంతా పగలగొట్టేశాడట. ఇప్పుడు పగలగొట్టిన తర్వాత లోపలికి వెళ్ళి చూడగానే అమ్మగారు ఏం చేస్తుంది తెలుసా? నడి మంచం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని సెల్ ఫోన్లో రీల్స్ చూస్తుందట. పురుషులు మీరు చెప్పాలి, నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? వెనుకున్నారు మనోళ్ళు. ఇప్పుడు నిజంగా డోరు పగలగొట్టడం పక్కన పెడితే ఇప్పుడు ముందేమైనా ఏం చేయాలి? ఎర్రగొట్టి పడేయాలనిపిస్తుంది కదా. ఆ తర్వాత అదే జరిగింది అనుకోండి. డోరు లాక్ చేస్తే మనం లోపలికి వెళ్ళగలమా చెప్పండి అమ్మ, స్వరం ఎత్తండి. వెళ్ళలేం లోపలికి. ఆ డోర్ ఓపెన్ చేస్తే కానీ, డోర్ లేకపోతే కానీ మనం లోపలికి వెళ్ళలేం. కానీ యేసయ్య ఎంత గొప్పవాడో చూడండి. ద్వారాలు మూయబడిన యేసయ్య నీ కోసం రాగలడో. హల్లెలూయా. ద్వారాలు మూయబడిన యేసయ్య నీ కొరకు రాగలడో. సమస్య అనబడింది నీ జీవితంలో, ద్వారాలు మూసిందేమో, కానీ నువ్వు ద్వారాలు తీయవసరం లేదు. నా దేవుడు ద్వారాలు మూసి ఉండగానే నీ కుటుంబంలో అడుగు పెట్టగలిగిన దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వారాలు మూయబడినా సరే దేవుడు రాగలడు లోపలికి.
నీ జీవితంలో ఏ సమస్య నీ జీవితంలో ఉంది? సాతాను కొన్నిసార్లు ఆశీర్వాదం లేకుండా, దీవెన రాకుండా, నీ జీవితంలో కావాల్సిన బ్లెస్సింగ్ నీ జీవితంలో రాకుండా ద్వారాలు గట్టిగా మూసాడేమో. ద్వారాలు మూయబడిన ద్వారాలు ఏదైనా నా దేవుడు నీ కుటుంబంలో అడుగు పెట్టగలడు. ఆయన ఈ రాత్రి నీ కుటుంబంలోకి దేవుడు రాబోతున్నాడు. నిన్ను ఎరిగిన దేవుడు ఆయన, నీ స్థితిని ఎరిగిన దేవుడు ఆయన, నీ పరిస్థితిని ఆయన గుర్తెరిగిన దేవుడు. ఈ రాత్రి ఎంతమంది అయ్యా నా స్థితిని ఎరిగావా? నిజంగా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. మూడవది, దేవుణ్ణి కలుగున్న కుటుంబాలు జీవితాలు ఎలా ఉంటాయి? త్వరగా షార్ప్గా 10 minutesలో మనం ముగిద్దాం. మత్తయి రాసిన శుభవార్త 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. వారి ఎదుట ఏముందడట? రూపాంతరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడట. ఎత్తైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఏం పొందాడు? రూపాంతరం పొందాడు. ఎవరెవరిని తీసుకెళ్ళాడు చెప్పండి అమ్మా. పేతురు, అక్కడ చదివారు కదా, పేతురును యాకోబును వీళ్ళు ముగ్గురు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి కొంచెం బాగా ప్రేమ, ఇష్టం. అయితే దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఈ ముగ్గురిని కూడా ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా? ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళాడట. ఎత్తైన ప్రదేశం మీదకు తీసుకెళ్ళాడట. వారి ముందు వారు చూస్తుండగానే దేవుడు ఏమయ్యాడట? రూపాంతరం అయ్యాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వారు లేకుండా ఆయన ఒక్కడే వెళ్ళొచ్చు కదా? సెక్యూరిటీ అవసరం ప్రభువుకి? ఆయన గొప్ప దేవుడే, సర్వ సృష్టికర్త కదా. ఆయనకు సాటైన ధీటైన దేవుళ్ళు ఎవరు లేరు కదా ఈ లోకంలో. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే వెళ్ళి రూపాంతరం పొందొచ్చు కదా అంటే ఎందుకు వారిని తీసుకెళ్ళాడంటే దీంట్లో ఒక పరమార్థం మనం గమనించాలి. దేవుడు వారికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. జీసస్ వాంట్ టు టీచ్ ఎ లెసన్. దేవుడు వారికి ఒక పాఠం నేర్పించాలి. ఏంటి ఆ పాఠం అంటే, యాకోబు, పీటర్, జాన్, జేకబ్, జేమ్స్, లిజన్ హియర్, ఒకసారి నాతో వినండి. నేను రూపాంతరము పొందిన విధముగా మీరు కూడా ఏం చేయాలా? రూపాంతరం పొందాలి. ఈ 7 దినాల ఉపవాస ప్రార్థనలు గతించిపోయిన తర్వాత లోకం నిన్నేమని పిలవాలో తెలుసా? వీరు రూపాంతరం పొందిన విశ్వాసులని పిలవాలి. ఇది రూపాంతరం పొందిన సంఘం అని పిలవాలి. ఈ 7 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎందుకు నీ కోసం నిర్వహించాడంటే, నీలో ఒక రూపాంతర అనుభవం రావాలి. రూపాంతరం అంటే సంపూర్ణత. చెప్పండి, సంపూర్ణత. రెండవది పరిపూర్ణత. ఇప్పుడు యోహాను, యాకోబు, పేతురు వీరి ముగ్గురికి దేవుడు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? నేను రూపాంతరము పొందిన విధముగా మీరు కూడా ఏం చేయండి? రూపాంతరం పొందండి. పొందేవా? రూపాంతరం పొందేవా? ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. రూపాంతర అనుభవంలోకి నువ్వు వచ్చావా? ఇంకా పాత జీవితమేనా? ఇంకా లోకములోనే జీవిస్తున్నావా? ఇంకా అసంపూర్ణతలు నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? ఖాళీగా వెల్తీగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు. యేసయ్యను కలుగున్న జీవితాలు సంపూర్ణతలోకి వెళ్తాయి, రూపాంతర అనుభవంలోకి వెళ్తాయి. కంప్లీట్ క్రిస్టియన్స్గా వారు మారుతారు, కంప్లీట్ క్రిస్టియన్ ఫ్యామిలీస్గా మారుతాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రాత్రికాల సమయంలో రూపాంతర అనుభవంలోకి ప్రతి ఒక్కరం వచ్చుదుముగాక. రూపాంతరం కలిగిన వారు పాపములో ఉండరు, రూపాంతరం కలిగిన వారు లోకములో ఉండరు, రూపాంతరం కలిగిన వారు వ్యర్థమైన విషయాల్లో జీవితాన్ని గడపరు. రూపాంతరము కలిగిన వారికే పరలోక రాజ్యం, రూపాంతరము కలిగిన వారే దేవుని కుడిపార్శ్వములో ఉండబోతున్నారు. రూపాంతరము కలిగిన వారే యుగ యుగములు దేవుని రాజ్యములో వారు నివాసము చేయబోతున్నారు. ఏ సంఘం కోసం దేవుడు మరలా రాబోతున్నాడు తెలుసమ్మా? రూపాంతరము కలిగిన సంఘం ఎక్కడైతే ప్రపంచంలో ఉందో ఆ రూపాంతరము కలిగిన సంఘము కోసమే దేవుడు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా బ్రదర్, ఇన్ని వాక్యాలు వింటున్నా నువ్వు రూపాంతరం పొందకపోతే ఎందుకు నీ జీవితం? ఇన్ని వర్తమానాలు వింటున్నా నీ జీవితం సంపూర్ణత అనుభవంలోకి రాకపోతే ఎందుకు నీకు బ్రతుకు?
సంపూర్ణత కలిగిన వాడు అసూయతో పనిచేయడండి, అసూయతో ఉండడు. సంపూర్ణత కలిగిన వాడు ద్వేషాన్ని మనసులో పెట్టుకోడు. సంపూర్ణత కలిగిన వాడు పాపిష్టి జీవితం, ఇటు దైవజనుల ముందు సంఘం ముందు పరిశుద్ధునిగా బ్రతుకున్నట్టు వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత మరలా పాపంలో అక్రమ సంబంధంలో జీవిస్తున్నావంటే నువ్వు రూపాంతరం పొందావా? నువ్వు సంపూర్ణతలోకి వచ్చావా? నీలాంటి వాడి ప్రార్థన, నీలాంటి దాని ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, సంపూర్ణత కలిగిన విశ్వాసులు దేవునికి కావాలి. ఇటు లోకం అంటావు, అటు సీరియల్ అంటావు, ఇటు దేవుడు అంటావు, అటు సినిమా అంటావు. ఎందుకు ఈ జీవితం? ఈ ఉపవాస ప్రార్థనలో రూపాంతర అనుభవంలోకి నువ్వు వచ్చుదువుగాక. ఎప్పుడైతే రూపాంతరం పొందారో ఏం జరిగిందో తెలుసునా? వీరి ముఖాలట సూర్యుని వలె ప్రకాశించింది. ఎలా ప్రకాశిస్తున్నాయట? అమ్మ 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 స్వరం ఎత్తండి. తల్లి అమ్మ, ఎలా ప్రకాశిస్తున్నాయట? రేపు ఉదయం దేవుని కృపను బట్టి ఒకవేళ సూర్యుడు దిట్టంగా గట్టిగా బయటకు వచ్చాడు అనుకో, లోపల దాక్కొని ఇంతవరకు లోపల ఉన్నాడు కదా, వర్షాలు పడుతున్నాయి కదా, రేపు పొద్దున్నే బయటకు వచ్చాడు అనుకో, పొద్దున్నే అలా బయటికి వెళ్ళి అలా నువ్వు కళ్ళు తెరిచి ఒక్కసారి ఒక 10 నిమిషాలు ఎందుకులే, 10 సెకండ్లు అలా నువ్వు చూస్తావా? చూడగలవా? ఈ లోపల ఏమైపోతాయి? 4 కళ్ళు కాస్త 6 కళ్ళు అయిపోతాయి. సూర్యుడిని మనం డైరెక్ట్గా ఏం చేయలేం, ఎదుర్కోలేం. వీ కెనాట్ ఏబుల్ టు సీ సన్ రైజ్ డైరెక్ట్లీ. సో వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ టు నైట్, దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే సూర్యుని ముఖముల వల్లే ప్రతి ఒక్కరి ముఖాలు పోవాలి. నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ రాసినంత మాత్రాన నువ్వేం తెల్లగవో అక్కడ. అమ్మా తల్లి, నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ రాసినంత మాత్రం నువ్వు సూర్యునిలాగా మారిపోవు, చంద్రుల్లాగా మారిపోవు. లేకపోతే ఆ ప్రకాశంలోకి నీ మొహం రాదు. పౌడర్ రాసి పాండ్స్ పౌడర్ అని, అదని ఇదని, ఆ క్రీమ్ అని, లిప్ బాములని, అయ్యో బాబోయ్ ఎంత రాస్తారో తల్లులో. మేకప్ కిట్కే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారట కదా, నిజమేనా? దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అదో ఇదో రాసినంత మాత్రం నీ ముఖం ప్రకాశింపనీయదో. ఎత్తైన కొండ మీదకు వెళ్ళి దేవునితో నువ్వు ఒక సహవాసం కలిగి ఉంటే నువ్వు రూపాంతర అనుభవంలోకి నువ్వు వచ్చేస్తావు. రూపాంతర అనుభవంలోకి వచ్చిన వారు లోకముతో ఢీకొనలేరు. వాళ్ళు ఇప్పుడు లోకం నీ ముందుకు వచ్చింది అనుకో, వారు నీతో మాట్లాడలేరు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను పాపంలోకి వారు నడిపించలేరు, పాపములోకి తీసుకుని రాలేరు. లోకం అనుకుంటుంది, అరే క్రైస్తవులు రా వీళ్ళతో డైరెక్ట్గా మాట్లాడలేం, వీరి అభిషేకం చాలా గొప్పది, వీరి మీద ఉన్న ప్రతిష్టత చాలా గొప్పది, వీరి మీద పనిచేస్తున్న ఆత్మ నింపుదల చాలా గొప్పదని చెప్పి రూపాంతర అనుభవంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని చూసి లోకం గడగల్లాడే రోజు రాబోతుంది. హల్లెలూయా. ప్రపంచంలో సేవకులు లేకుండా చేయొచ్చు, ప్రపంచంలో క్రైస్తవ్యం లేకుండా చేయొచ్చు, ప్రపంచంలో దేవుడు లేకుండా చేయొచ్చేమో, వాక్యం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ప్రయత్నిస్తున్నారేమో, కానీ ఒక రోజు రాబోతుంది. అదే రోజు తెలుసా? ప్రపంచమంతా క్రైస్తవుని ముందు మోకాళ్ళు ఉనే రోజు రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రూపాంతర అనుభవంలోకి నువ్వు రా విశ్వాసి, రూపాంతర అనుభవంలోకి రా. రూపాంతర అనుభవంలోకి వస్తేనే ఏదైనా నువ్వు జీవితంలో ఎదిగావన్నట్టు, ఇంకా నువ్వు ఆశీర్వదించబడ్డావన్నట్టు. రూపాంతర అనుభవంలోకి నువ్వు రాలేదనుకో, ఎంత భక్తి చేసినా, ఎన్ని ప్రార్థనలు పెట్టినా, ఇలాంటి ప్రార్థనలు ఎన్ని రోజులు పెట్టినా వ్యర్థమే. ఇలాంటి ప్రార్థనలు ఎందుకంటే నీ జీవితంలో ఒక రూపాంతర అనుభవంలోకి రావాలని. ఎలా రూపాంతర అనుభవంలోకి వచ్చారో తెలుసా? వీరు ఎత్తైన ఎక్కడికి వెళ్ళారట? ఎప్పుడైతే ఆత్మీయతలో శిఖరములోకి నువ్వు ఎదుగుతావో, ఆత్మీయతలో శిఖరములోకి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, ఆత్మీయతలో ఉన్నతమైన స్థానంలో ఎదిగినప్పుడే రూపాంతర అనుభవంలోకి నువ్వు వస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఆ విధంగా మిమ్మల్ని మార్చునుగాక. చెప్పండి, మన ప్రసంగం యొక్క అంశం ఏంటి చెప్పండి? చెప్పండి అమ్మ, మీరు అలా మౌనంగా ఉంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది తల్లి, బాధ అయిపోతుంది. ఎంత చెప్పాను విలువైన మాటలు. చెప్పండి, ప్రసంగం యొక్క అంశం యేసయ్యను కలుగున్న జీవితాలు. ఆ రాయి ఏం చేశారట? వాళ్ళు నిషేధించారట. మరలా మూలకేమైందట? తలరాయి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనము తలరాయిగా తీసుకుంటే, సెంటర్ పాయింట్గా యేసుక్రీస్తు ప్రభువుని మనం చేసుకుంటే, సంఘములో అయినా కుటుంబంలో అయినా, ఏమండి చెప్పండి,
వ్యక్తిగత జీవితంలో అయినా యేసుక్రీస్తు ప్రభువుని మూలముగా మనం తీసుకుంటే మొదటిగా మన కుటుంబాలు ఏమవుతాయి? జీవముతో, చెప్పండి, స్వరం ఎత్తండి, ఎలా నింపబడతాయి? జీవముతో నింపబడతాయి. రెండవది, యేసయ్యను కలుగున్న కుటుంబాలు సమస్యలను దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. అంటే నీ పరిస్థితులు దేవునికి రాత్రి తెలుసు. దావీదు ఒంటరిగా సౌలుకు భయపడి పారిపోతున్నప్పుడు దేవుడు దావీదుతో లేడా? మోషే అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే మోషేతో దేవుడు లేడా? ఒంటరితనంతో చిన్న కుమారుని వేసుకొని హాగరు అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే హాగరుని దేవుడు చూచి ఒక నీటి ఊట జలాలు దేవుడు పుట్టించలేదా? ఈ రాత్రి ఒంటరితనముతో ఏడుస్తున్న నిన్ను కూడా నా దేవుడు ఎరిగి ఉన్నాడు, తెలుసు నా దేవునికి. మూడవది, యేసయ్యను కలుగున్న జీవితాలు రూపాంతర అనుభవంలోకి వస్తాయి. స్వరం ఎత్తండి, ఎలా వస్తాయి చెప్పండి? రూపాంతరం. ఈ మూడు విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రాత్రి అడగండి, మోకరించండి, దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా, లార్డ్, మేక్ మీ ఏ కంప్లీట్ క్రిస్టియన్. ఐ షుడ్ బి నో మోర్ ఏ హాఫ్ క్రిస్టియన్. ఒక సగ క్రైస్తవుడిగా ఉండొద్దు, నేను కంప్లీట్ క్రిస్టియన్గా మారాలి. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి.